సిరిసిల్ల పట్టణంలోని ఎక్సైజ్ సిఐ ఆఫీస్ ముందు ఏఐఎఫ్టియు న్యూ పీఓడబ్ల్యూ ఎర్రజెండా బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి నాయకత్వాన 9.5 సంవత్సరాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ వాటిపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, రాష్ట్రంలో చీప్ లిక్కర్ ఏరులై పారించారని విమర్శించారు. ప్రజలు చనిపోతున్నా పట్టించుకోకుండా కేవలం మద్యం పాలసీనే నమ్ముకున్నారన్నారు. రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఆ చంద్రశేఖరరావు గారు కాలువలు తీస్తే మద్యానికి పారడానికి దానిలో పూడికలు తీస్తూ ఇంకా రువడిగా మరి మద్యాన్ని ఏర్లై పరిపాలిస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలను నడపాలనుకోవడం సిగ్గుసేటు. నువ్వు మాకు సంక్షేమ పథకాలను తగ్గించడం మంచిదే కానీ ఇలా ప్రజల ప్రాణాలతోని చెలగాట మారద్దు అని చెప్పి మేము వినవించుకుంటున్నాము. ఏదైతే నీవు ఈ మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల యువకులు పెడదారి పడుతూ మరి కార్మికులు కర్షకులు అతిగా మద్యానికి బానిసై మరి ప్రాణాలు తీసుకుంటూ ఉంటే రాను రాను మన రాష్ట్రంలో వితంతువులు ఎక్కువై మరి వితంతు పెన్షన్దారులు ఎక్కువైతున్నారు. మరి మీరు ఎవరిని పరిపాలిస్తారు? రాను రాను ఈ చచ్చిపోయిన శవాల దిబ్బలు పరిపాలిస్తారా? ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా? ప్రజల్ని క్రమేపీ మద్యానికి దూరం చేసి రీతిగా పర్మిట్ రూమ్ లో ఒక బార్ షాప్ లో మాదిరిగా మరి కుర్చీలు బెంచీలు వేసి